మీరు ఒక మిలిటరీ ఆఫీసర్ భార్యని. అది చాలా మిలిటరీ ఇంజనీరింగ్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒక మిలిటరీ ఆఫీసర్ భార్యగా మీరు పొందిన అనుభూతి లేదా కష్ట నష్టాలు వాటిని గురించి కొంచెం మా ప్రేక్షకులు, అసలు మీ వారు ఏం చేసేవారు, అండ్ ఆయన బహుశా కార్గిల్ సమయంలోన 71లో మేము విశాఖపట్నంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన చెప్పండి అమ్మా. మేము విశాఖపట్నంలో ఉన్నప్పుడు మనకి బంగ్లాదేశ్ వారు వచ్చింది. అవునమ్మా, గుర్తుంది కదా. ఆ సమయంలో వీరికి రాత్రి పూట డ్యూటీ వేశారు. ఎక్కడమ్మా? విశాఖపట్నంలో సముద్ర తీరాన. అప్పుడు సబ్మెరైన్స్ ఉండేవి కదా, ఒక సబ్మెరైన్ కూడా పట్టుకున్నారు ఘాజీ. ఆ సమయంలో దానిని వస్తున్నట్టు అలాం చేసి అప్రమత్తం చేశారు మా వారే. ఆ సందర్భంగా వారికి అప్పుడు గవర్నమెంట్ మెడల్ ఇచ్చింది. అది ఆ సందర్భంగా అది ఒక గర్వకారణం. అది ఒకటైతే ఒక మిలిటరీ ఇంజనీర్కి నేను భారీగా ఉండి వారిలో ఉన్న దేశభక్తి, ఆ నిబద్ధత, ఆ నిజాయితీకి నేను ఎప్పుడు కూడా గర్వపడుతూ ఉంటానండి. పైగా మా మామగారు కూడా మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఆయన కూడా అదే చేశారు. వారసత్వంగా వచ్చింది. అది కాకుండా వారిదేమో ఆ విధంగా అయితే మేము చిన్నప్పుడు మా హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అప్పుడప్పుడే స్వాతంత్రం సిద్ధించిన రోజులు కదండి మేము చదువుకునే రోజులు. ప్రతిసారి మమ్మల్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో భారతమాత వేషం వేసి భారతమాతకు జయజేలు, బంగారు భూమికి జయజేలు అని పాట పాడుతూ డాన్స్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి మా అధ్యాపకుల వల్ల కూడా మాలో దేశభక్తి బీజాలు అప్పుడే అంకురించాయి చిన్నప్పుడే. అందుకని నా దేశం అనే ఒక నాటిక కూడా నేనే రచించి నేనే డైరెక్ట్ చేసి ప్రదర్శించినప్పుడు కూడా అప్పుడు నేను చదువుకునే రోజులు ఎస్ఎస్ఎల్సి చదువుకుంటున్న రోజులండి అప్పుడు. సో అట్లా ఏమంటే చిన్నప్పటి నుంచి మాలో కొంచెం ఆ దేశభక్తి భావాలు ఉండడం, మళ్ళీ అటువంటి దేశభక్తి కుటుంబంలోకి నేను కోడలుగా రావటం, ఇదంతా నేను అదృష్టంగా భావిస్తున్నాను. నాకు 1900 లాల్ బహదూర్ శాస్త్రిజీ పరిపాలించింది ఏ సంవత్సరం? 70 కదా. అప్పుడు కూడా నేను 70 అప్పుడే కదా మా యుద్ధం జరిగింది. 65 సంవత్సరాలు. అప్పుడు చిన్నదాన్ని. అప్పుడు కూడా 62లో చైనా యుద్ధం జరిగింది. 62లో యుద్ధం జరిగింది. తర్వాత నెహ్రూ చనిపోయాడు. నెహ్రూ చనిపోయిన తర్వాత శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళా పాకిస్తాన్తో మనకు ఊరు వచ్చారు. అప్పుడు అందరి దగ్గర కూడా బంగారం తీసుకుంటున్న సందర్భంలో మా ఊరు మండపం దగ్గర ఈ విధమైనటువంటి రక్షణ నిధి కోసం అని వచ్చారు. ఇది ప్రకటన చేయగా మేము చిన్నపిల్లలం ఆడుకుంటూ నేను మండపం దగ్గరికి వెళితే ఇలా రక్షణ నిధికి సమర్పిస్తున్నారు అనగానే నా చెవులకున్న బంగారు దిద్దులు ఇచ్చేశాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అప్పటి నుంచే మాలో ఈ దేశభక్తి పరమైనటువంటి ఆలోచనలు చిన్ననాటి నుంచి ఉన్నాయి. ఆ తరంలో నేను నేను కొన్ని సంఘటనలు కూడా చూశానమ్మా. ఎన్టీ రామ్ ఈ వరదలు వచ్చినప్పుడు లేకపోతే పెద్ద పెద్ద ఆపత్కర సమయంలో సినిమా యాక్టర్లు వాళ్ళు కూడా జోలి పట్టుకొని తిరిగి రామారావు గారు మొట్టమొదటి. అండ్ అసలు అప్పుడున్న ప్రజలు కూడా అమ్మ వాళ్ళ చేతికి వచ్చింది వేసేసేవాళ్ళమ్మా. స్వతంత్ర మెడలో ఉంటే మెడలో తీసేసేసేవాళ్ళు, గాజులు తీసేసేవాళ్ళు. ముఖ్యంగా అందులో మన తెలుగు వాళ్ళ పాత్ర చాలా ఉండేదమ్మా. అది నిజంగా మన వాళ్ళల్లో ఉన్నటువంటి కనిపించని ఆ దేశభక్తి నిజంగా గొప్ప విషయం అమ్మా. మాగంటి అన్నపూర్ణగా నాకు కొన్ని పేర్లు గుర్తున్నాయి. అప్పట్లో స్వతంత్ర సంగ్రామం జరుగుతూ ఉన్నప్పుడు కూడా దేశానికి కావాల్సిందంతా సమర్పించాను. ఆ నేపథ్యంలో నేను మరింకొకసారి చేసిన పని ఏమిటంటే భారతదేశం అప్పుల పాలైపోతుందని చెప్పుకుంటూ చర్చించుకుంటూ వస్తున్న నేపథ్యంలో అయోధ్య రామ జన్మభూమి అయిన తర్వాత విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా వచ్చారు. అప్పుడు విపి సింగ్ గారికి నేను ఒక ఉత్తరం రాశాను. దేశంలో మన అందరం కూడా ప్రతి పౌరుడు కూడా తనకు ఉన్నంతలో కొంత ఒక కాసు బంగారాన్ని సమర్పించుకుంటే మన దేశం అప్పు తీర్చేయొచ్చేమో. ప్రధానమంత్రి గారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.
అందరినీ కూడా మన జాతి మొత్తం సిద్ధపడతారు అని చెప్పి నేను నా వంతుగా నేను ఇదిగో పంపిస్తున్నానని చెప్పి నేను ఒక డీడీ పంపించాను ఆయన. దీనికి ఒక రక్షణ నిధి కోసం అని చెప్పి మీరు భారతదేశ రుణ విముక్తి సమితి లాంటిది ఏదో పెట్టి మీరు ఆ విధంగా ప్రయత్నం చేయండి, పౌరులందరూ కూడా తప్పకుండా ఇస్తారు, బాధ్యతగా స్వీకరిస్తారు కూడా అని చెప్పి నేను ఉత్తరం రాస్తే కానీ మామూలుగా వాళ్ళు ఏమైనా రిప్లై ఇచ్చారు నాకు, నా డీడీ నాకు వెనక్కి పంపించేసి అలాంటిదేమీ మా దగ్గర లేదమ్మా అని చెప్పి తిరిగి నాకు పంపించేశారు. కనీసం ఒక పౌరురాలికి దేశం మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో ఈ విధంగా చేసింది, ఈ సూచనను తీసుకున్నా తీసుకోకపోయినా కనీసం అభినందించి దాన్ని స్వాగతించేటువంటి సంస్కారం అనే ఉండాలా లేదా అండి? అమ్మా, మన దేశం ఇంత గొప్ప దేశం అయినా, ఇంత గొప్ప ప్రజలున్న దేశం, కానీ గొప్ప నాయకులు లేని దేశం. అది కరెక్ట్గా చెప్పారు. నాయకులు ప్రజలలో ఉంది, ప్రజల్లో ఉందమ్మా. నేను నా నవభారత్ బ్యాంకు వాళ్ళు 1 లక్ష రూపాయలు నవభారత్ రత్న అని ఒక అవార్డు ఇచ్చి 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చారండి. నేను వెంటనే ఆ రోజున అనౌన్స్ చేసేసాను, ఈ చెక్కు నేను స్వీకరించను, ఇది ఇండియన్ ఆర్మీకి వెల్ఫేర్ అసోసియేషన్ పంపిస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారికి ఉత్తరం రాసి ఆ 1 లక్ష రూపాయలు కూడా ఇండియన్ ఆర్మీ వెల్ఫేర్ అసోసియేషన్కి ఉపయోగించండి అని చెప్పి నేను పంపిస్తే అక్కడి నుంచి చక్కని రిప్లై వచ్చింది నాకు.